మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పులే జన్మదిన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆయన భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, అంటరానితనం, మహిళా విద్య కోసం నిరంతరం పోరాటం జరిపిన మహాయోధుడు. అటువంటి మహానుభావుని జన్మదినాన్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలతో నిర్వర్తిస్తుంది. మా బీసీ సంఘాల తరఫున, మేధావుల తరఫున ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని మేము అన్ని సంఘాల తరఫున, బీసీ సమాజ తరఫున కోరుచున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే గురువుగా భావించిన మహాత్మా జ్యోతిరావు పులే జన్మదినాన్ని ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తే మేమందరం ఆ రోజు చేసే ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలతో పాటు అత్యధిక మంది ఆ రోజు సెలవు దినం రోజు అన్ని కార్యక్రమాలు ఆ రోజు డే మొత్తం చేసుకునే అవకాశం ఉంటుందని భావించి ఆ సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అతని ఈరోజు భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శమూర్తులు కాబట్టి, విద్యకు ఆదర్శమూర్తులు కాబట్టి అటువంటి మహానుభావుని ఆ రోజు మొత్తం స్మరించుకునే అవకాశం కల్పించాలని, ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని మేము సంఘాల బీసీ సమాజ్ తరఫున కోరుచున్నాం. ఇందాక శ్రీనివాస్ గారు ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం తప్పకుండా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జన్మదినాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి. ఎందుకంటే ఆయన అణగారిన వర్గాల కోసం సుమారుగా 200 సంవత్సరాల క్రితమే మనం జాగృతం చేసి అప్పుడున్నటువంటి సిస్టమ్ను ఎదుర్కొని మరి చాలా మందికి ఆయన ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, అట్లాగే బాల్య వివాహాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేయడం, అనేక సంఘ సంస్కరణలు తీసుకొని వచ్చినట్టు మహనీయుడు ఆయన. కాబట్టి అలాంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని ప్రభుత్వం కనుక సెలవు దినంగా ప్రకటిస్తే అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం లభిస్తుందని బీసీ సంఘాలన్నీ కూడా అనుకుంటున్నాయి. అట్లాగే మనకు కూడా ఒక గౌరవ సూచకంగా కూడా ఉంటుంది అది. కాబట్టి ఈ డిమాండ్ను తప్పకుండా ప్రభుత్వం గమనించి ఇప్పుడు ఏప్రిల్ 11న జరిగేటటువంటి మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినాన్ని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలి. ఆ రోజు అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రభుత్వం ముందుండి చేయాలా. అప్పుడు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున పాల్గొని మరి ఎట్లయితే గాంధీ జయంతిని, ఎట్లయితే అంబేద్కర్ గారి జయంతిని చేస్తామో ఆ విధంగా ఆ రకంగా మరి ఈ మన మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినాన్ని కూడా చేయాలని మేము అన్ని బీసీ సంఘాల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ సెలవు దినాలైనా బాబు జగజీవన్ రామ్ జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంటే వీళ్ళిద్దరికీ గురువులాగా భావించే సమాజం భావించే ఆయన జయంతిని 11వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, అంతేకాకుండా ఆ రోజు సమాజం పట్ల వివిధ కార్యక్రమాలను తీసుకొని వచ్చి ఆయన పైన ప్రజలలో అవగాహన కల్పించాలని, స్టూడెంట్స్లో అవగాహన కల్పించాలని ఈరోజు ఈ పత్రికా ముఖంగా బీసీ కుల సంఘాల తరఫు నుంచి, బీసీ నాయకుల తరఫు నుంచి ముఖ్యంగా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏమంటే ఆ 11వ తేదీ నాడు సెలవు ప్రకటించండి, దానితో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ఆయన సూచించిన సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనేది ఈరోజు కుల సంఘాల తరఫు నుంచి, బీసీ సంఘాల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. కుమ్మర సంఘం అధ్యక్షుని. ఈ నెల 11వ తారీఖు జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. కానీ మహానుభావులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కానీ, గాంధీ జయంతి కానీ ఈ కార్యక్రమాలకు సెలవు దినంగా ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రకటించిందో అదేవిధంగా పూలే గారి జయంతి కూడా హాలిడే ప్రకటించి ఆ రోజు అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రజల లోపల అవగాహన అనేది పెరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతకన్నా ఒక 3 రోజుల ముందుగాతకెళ్ళే స్కూళ్ళలో కానీ, కాలేజీలలో కానీ జ్యోతిరావు పూలే గారి పైన అనేక వ్యాసరచన పోటీలు, మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా
ఆ మహానుభావుడు 200 సంవత్సరం నిర్ణయం తీసుకొని అధికారికంగా హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.